హాయ్ ఫ్రెండ్స్, వారం రోజులు కనుక మనం లేకపోతే టెర్రస్ గార్డెన్ ఏమైపోతుందో అనుకుంటాం కదా. నేను కూడా అలానే అనుకొని వెయిట్ చేశాను. సరే తప్పదు వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాల్సి వచ్చింది. దానికోసం అని చెప్పి ఏం చేశాను, దీనికి బాటిల్స్ పెట్టాను. డ్రిప్ సిస్టమ్ పెడితే ఎవరో ఒకరు ఉండాలి ఆన్ చేయడానికి అని చెప్పి బాటిల్స్ పెట్టేసి వెళ్ళాను. బట్ బాటిల్స్ ఏమైనా ఫెయిల్ అయిపోయాయి అనమాట. ఆ స్పైక్స్కి నేను ఆల్రెడీ కరెక్ట్గా డ్రాపింగ్ సిస్టమ్ కూడా పెట్టాను. బట్ అవి కూడా డ్రాప్స్ పడకుండా అలానే బాటిల్లో వాటర్ అలానే ఉండిపోయాయి. నీడలో ఉన్న ప్లాంట్స్ బాగానే ఉన్నాయి, కానీ ఎండకున్న ప్లాంట్స్ మాత్రం చాలా ఎండిపోయాయి. అండ్ చచ్చిపోలేదు, బట్ ప్లాంట్స్ అనేవి చాలా వీక్ స్టేజ్కి వచ్చేసాయి. పెద్ద కంటైనర్లో ఉన్న ప్లాంట్స్ బాగానే ఉన్నాయి, కానీ చిన్న కంటైనర్లో పెట్టిన ప్లాంట్స్ మాత్రం చాలా వీక్గా స్టేజ్కి వచ్చేసాయి. అండ్ శంకుపూల చెట్లు మాత్రం అవి ఆకులు మొత్తం ఎండిపోయి ఆల్మోస్ట్ రాలిపోయే స్టేజ్కి వచ్చేసింది ప్లాంట్. రోజ్ ప్లాంట్స్ బాగానే ఉన్నాయి, అండ్ మల్లెపూలు అవి చెట్లు కూడా బాగానే ఉన్నాయి. నీడలో పెట్టుంటే ఇంకొంచెం ప్లాంట్స్ హెల్తీగానే ఉండేటి. ఇక్కడ నీడ లేకపోవడం వల్ల 4th ఫ్లోర్లో టెర్రస్ మీద పెట్టడాన చాలా ఎండకి డ్యామేజ్ అయితే జరిగింది. పెద్ద పెద్ద ప్లాంట్స్ అయితే విత్ స్టాండ్ అయ్యాయి, కానీ చిన్న ప్లాంట్స్ విత్ స్టాండ్ కాలేకపోతున్నాయి. మెయిన్లీ ఒక 10 days కనుక మనం లేకపోతే ఓకే, ప్లాంట్స్ అయితే బతికే ఉంటాయి, వాటికి ఏం అవ్వదు. మనం వాటర్ బాగా పోసి వెళ్ళామంటే ఓకే 10 days వరకు అయితే ఉంటాయి, అంతకుమించి అయితే కష్టమే. టెర్రస్ మీద ఎవరైనా ప్లాంట్స్ పెంచుకుంటే మాత్రం మీరు కూడా నీడలో పెట్టండి ప్లాంట్స్. కొంచెం ఏటైనా వెళ్ళినప్పుడు నీడలో పెట్టకపోతే ఇలానే ఎండిపోతాయి చెట్లు. ఇంకా చిన్న చిన్న కంటైనర్స్ అయితే చాలా దారుణం. అవి బతికున్నాయో లేదో కూడా తెలియడం లేదు. ఇప్పుడు వచ్చి వాటరింగ్ చేస్తున్నాను. ఈ వాటరింగ్ చేశాక ఈ ప్లాంట్స్లో ఎన్ని బాగుంటాయి ఎన్ని బాగుండవో చూడాలి. జాస్మిన్ ప్లాంట్స్, నూర్వరాల్ ప్లాంట్స్కి అయితే ఏం కాదు. ఇంకా లిల్లీ ప్లాంట్స్ అంటారా, అవి అయితే పూలు పూసాయి. అవి జనరల్గా అవి గడ్డలు కాబట్టి వాటికి ఏం కాలేదు. కనకాంబరం ప్లాంట్స్ కూడా విత్ స్టాండ్ అయ్యాయి, అవి కూడా బాగానే ఉన్నాయి. మీరు కూడా ఇలా బాటిల్స్ యూస్ చేస్తుంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి.